నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం వృత్త పద్యాల్లోని మత్తేబం గురించి తెలుసుకుందాం. మత్తేబం అంటే మదించిన ఏనుగు అనే అర్థం. ఇప్పుడు దీని లక్షణాలు ఏంటో చూద్దాం. మత్తేబం పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. అంటే పద్యంలో 4 లైన్లు ఉంటాయి కదా, ప్రతి లైన్లో కూడా సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. అంటే మత్తేబం పద్యంలో పద్యపాదం అంటే లైన్ కదా, ప్రతి లైన్లో కూడా మనం లెక్క పెడితే 20 అక్షరాలు ఉంటాయన్నమాట. ఇలా 20 అక్షరాలుండి సబరణమయవ అనే గణాలు వరుసగా వచ్చి గనక ఉంటే అది మత్తేబం పద్యపాదంగా గుర్తించాలి. యతి స్థానం 14వ అక్షరం. యతి అంటే మొదటి అక్షరం అని చెప్పుకున్నాం కదా, మొదటి అక్షరానికి పద్యపాదంలో 14వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. దీన్నే యతి స్థానం అంటారు. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే 2వ అక్షరం అని చెప్పుకున్నాం కదా, పద్యపాదంలోని మొదటి పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన 3 పాదాల్లో కూడా అదే అక్షరం 2వ అక్షరంగా ఉంటుంది. దీన్నే ప్రాస నియమం అంటారు. ఇప్పుడు మత్తేబం పద్యానికి సంబంధించిన ఒక పద్యపాదానికి గణ విభజన చేసి చూద్దాం.